Hello students, welcome to Takshashila IAS Academy Current Affairs Analysis. ఈరోజు ఆగస్ట్ 27th హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని చూద్దాము. సో ఈరోజు క్లాస్లో మనం కవర్ చేయబోయే ఆర్టికల్స్ వచ్చేసి 157 killed in the Nepal flash floods, hundreds missing, Onam celebrations showcases Kerala's cultural heritage, the high cost of India's private healthcare boom, and making India's food system climate proof cannot wait, and restoring lakes by going beyond the quick fixes. Okay, ఒక్కొక్కటి క్లియర్ గా చూద్దాము. 157 killed in the Nepal flash floods, hundreds missing. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ని మనం యూపీఎస్సీ సిలబస్ అయిన డిజాస్టర్ మేనేజ్మెంట్, జోగ్రఫీ, ఎన్విరాన్మెంట్ ఈ పాయింట్స్ కింద అయితే ఈ ఆర్టికల్ని చదువుకోవచ్చు. సో ఈ ఆర్టికల్ యొక్క మెయిన్ పాయింట్ ఏంటంటే నేపాల్లో అంట భారీ ఫ్లాష్ ఫ్లడ్స్ కారణంగా ఒక 177 మంది అయితే చనిపోవడం, ఒక 400 మందికి పైగా ప్రజలు అయితే మిస్ అయ్యారంట, ఒక 133 మెంబర్స్ అందులో ఇండియన్స్ కూడా ఉన్నారని అయితే చెప్తున్నారు. ఈ డిజాస్టర్ వచ్చేసి మనకి బొటేకోషి రివర్ ప్రాంతంలో అయితే జరిగింది. ఇది మనకి నేపాల్ చైనా యొక్క బార్డర్ ప్రాంతం అనమాట, టిబెట్కి దగ్గరగా అయితే ఉంటుంది. అయితే మనకి అసలు ఇది మనకి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఏంటి, ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ రెస్పాన్స్ మనం ఎలా తీసుకోవాలి, నైబరింగ్ కంట్రీస్లో డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఇండియా ఎలా సపోర్ట్ చేస్తుంది, ఈ యాంగిల్స్లో అయితే మనం ఈ ఆర్టికల్ని చదువుకోవాలి. అయితే నేపాల్లో అంట మనకి బొటేకోషి రివర్ అనేది ఒక్కసారిగా అయితే మనకి భారీగా అయితే ఉప్పొంగిందంట. సో దీంతో అక్కడ ఫ్లాష్ ఫ్లడ్స్ అయితే వచ్చాయి, రోడ్స్, బ్రిడ్జెస్, హౌసెస్ అన్నీ డ్యామేజ్ అయిపోవడం, చాలామంది ప్రజలు మిస్ అవ్వడం, కమ్యూనికేషన్ మరియు ట్రాన్స్పోర్టేషన్స్కి అంతరాయం ఏర్పడడం లాంటివి అయితే జరిగినాయి. అయితే అసలు ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఏంటి, చాలా తక్కువ సమయంలో ఒకే ప్రాంతంలో మనకి అకస్మాత్తుగా మనకి భారీగా నీరు ప్రవహించడాన్ని మనం ఫ్లాష్ ఫ్లడ్స్ అంటాం. ఇవి సాధారణంగా ఫ్లడ్స్ కంటే కూడా చాలా సడన్గా మరియు డిస్ట్రక్టివ్గా అయితే మనకి ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి ఉంటాయి. అయితే ఇక్కడ ల్యాండ్ స్లైడ్ కూడా ఒక కారణమైందంట. సో ఆర్టికల్ ఏం చెప్తున్నారు, రాక్ అండ్ ఐస్ ల్యాండ్ స్లైడ్స్ వల్ల ఈ డెబ్రిస్ లాడెన్ ఫ్లడ్ అయితే ఏర్పడిందంట. అంటే మనకి ఈ నేపాల్ అనేది మౌంటైన్ ఏరియాస్లో ఉంటుంది కదా, సో అక్కడ రాక్స్ కానీ ఐస్ కానీ స్నో లేదంటే సాయిల్ అన్నీ కూడా కలిసి కిందకి జారిపోయాయంట. సో ఈ మెటీరియల్ అంతా ఏదైతే ఉందో ఇది రివర్లో పడడం వల్ల రివర్ యొక్క ఫ్లో అనేది సడన్లీ బ్లాక్ ఆర్ డిస్రప్షన్ జరిగి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అండ్ డెబ్రీస్ అంతా కలిసి ఈ డౌన్ స్ట్రీమ్ ఫ్లడ్ అయితే వచ్చిందని అయితే మనకి ఇక్కడ చెప్తున్నారు. సో డెబ్రీస్ అంటే మనకి రాక్స్, సాయిల్, మడ్, ఇవంతా ఈ మొత్తం మెటీరియల్ అంతా కలిసిపోయి రావడాన్ని మనం డెబ్రిస్ లాడెన్ ఫ్లడ్ అంటాం. అయితే ఇక్కడ అథారిటీస్ అంట ప్లానెట్ ల్యాబ్స్ శాటిలైట్ ఇమాజరీని అయితే పరిశీలించారు. సో దీని ద్వారా ల్యాండ్ స్లైడ్ ఎక్కడ జరిగింది, ఫ్లడ్ ఎలా ఏర్పడింది, ఏ ప్రాంతాలు ఎఫెక్ట్ అయ్యాయి అనేవి అయితే మనం శాటిలైట్స్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఇది హిమాలయన్ రీజన్లో ఉండడం వల్ల ఇక్కడ ఈ ఫ్లడ్స్ లాంటివికి ఇది వలనరబుల్ కండిషన్స్ అని అయితే మనం చెప్పొచ్చు. ముఖ్యంగా హిమాలయాస్లో డిజాస్టర్ యొక్క వలనరబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది, బికాస్ హిమాలయాస్ ఆర్ యంగ్ అండ్ ది ఫ్రెగైల్ మౌంటైన్ ఏరియాస్, రైట్. హిమాలయాస్, సో ఇక్కడ మనం యంగ్ అండ్ ఫ్రెగైల్ మౌంటైన్స్, స్టీప్ స్లోప్స్ ఉండడం వల్ల, ల్యాండ్ స్లైడ్స్ వల్ల, హెవీ రెయిన్ఫాల్ మరియు గ్లేషియల్ హజార్డ్స్ మరియు ఎర్త్ క్వేక్స్ లాంటివి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడ ఫ్లాష్ ఫ్లడ్ మరియు ల్యాండ్ స్లైడ్ రెండు రావడం వల్ల ఫ్లాష్ ఫ్లడ్ మరియు ల్యాండ్ స్లైడ్. ఓకే, ఇది ఈ ఫ్లాష్ ఫ్లడ్ అంటే ఏంటి, ల్యాండ్ స్లైడ్ అంటే ఏంటి, ఇది మనం చూడాలి. సో ఒక మౌంటైన్ పై స్లోప్ పై నుంచి కనుక ల్యాండ్ స్లైడ్ కనుక జరిగితే ఈ ల్యాండ్ స్లైడ్ అనేది రివర్ యొక్క బ్లాకేజ్ని, ఛానల్ యొక్క ఫ్లోని వేరు చేసేసి దానివల్ల సడన్గా వాటర్ అనేది రిలీజ్ అయిపోయి ఫ్లాష్ ఫ్లడ్స్కి అయితే కారణమైందని అయితే మనకి చెప్తున్నారు. ఇండియన్స్ కూడా ఇక్కడ ఎఫెక్ట్ అయ్యారంట. ముఖ్యంగా ఈ నేపాల్ చైనా బార్డర్కి దగ్గరలో ఉన్న విలేజెస్లో ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్కి, అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్లో అయితే అక్కడ ఇండియన్స్ పనిచేయడం వల్ల ఇండియన్స్కి కూడా ఒక 133 ఇండియన్స్ అయితే మిస్సింగ్ ఆర్ అవుట్ ఆఫ్ కాంటాక్ట్ రిపోర్ట్ అయినట్లు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు నేపాల్కి ఆల్ పాసిబుల్ అసిస్టెన్స్ అందిస్తామని చెప్పడం జరిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా రిలీఫ్ మెటీరియల్ తీసుకెళ్లడానికి ఎయిర్ క్రాఫ్ట్ అయితే డిప్లాయ్ చేసింది. ఇది ఇండియా మరియు నేపాల్ మధ్య హ్యుమానిటేరియన్ అసిస్టెన్సీ మరియు డిజాస్టర్ కోఆపరేషన్కి ఒక ఎగ్జాంపుల్గా అయితే మనం చూడొచ్చు. ఓకే, సో ఒకసారి మనం క్విక్గా చూద్దాము.
So Nepal's Botekoshi River region, massive flash flood, rock and ice landslides triggered the debris-laden flood. 157 killed, 400 plus missing, out of contact, including many Indians. Highlights Himalayan vulnerability to flash floods, landslides, and cascading hazards. The way forward solutions are early warning systems, satellite monitoring, resilient infrastructure, and the cross-border cooperation. Okay. So next article చూద్దాము. ఇది మనకి ఒక ఈరోజు న్యూస్ పేపర్లో మనకు ఒక పిక్చర్ అయితే వచ్చింది ఓనం సెలబ్రేషన్స్కి సంబంధించి. అయితే మనకి ఇలాంటివి కూడా మనం యూపీఎస్సీ సిలబస్ అయిన ఇండియన్ కల్చర్, ఈ హెరిటేజ్, ఈ పాయింట్స్లో అయితే చూడొచ్చు. అయితే మనకి ఈ పర్టికులర్ ఇమేజ్లో కేరళలోని తిరువనంతపురంలో ఓనం సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. సో ఇక్కడ మనకి మహిళలు కనుక చూసుకుంటే ట్రెడిషనల్ కేరళ డ్రెస్ అయిన కసావు శారీని అయితే ధరించి ఒక ట్రెడిషనల్ డాన్స్ అయితే చేస్తున్నారు. సో ఈ డాన్స్ని తిరువత్తిర లేదా కై కొట్టికలి అని అయితే అంటారంట. అయితే ఓనం అనేది మనకి కేరళలో జరుపుకునే ఒక ముఖ్యమైన ట్రెడిషనల్ ఫెస్టివల్, రైట్? ఇది ముఖ్యంగా కింగ్ మహాబలితో సంబంధించిన ఫెస్టివల్గా అయితే చెప్పుకుంటారు. సో ఓనం సమయంలో మనకి కేరళలో ట్రెడిషనల్ డాన్సెస్ కానీ ఓనం ఫీస్ట్ అంటాం, ఓనసాద్య, ఫ్లోరల్ డెకరేషన్స్ లైక్ పూకలం, ట్రెడిషనల్ గేమ్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్ వంటి సెలబ్రేషన్స్ అయితే జరుగుతాయి. అయితే మనకి ఇక్కడ ఉమెన్ చూసారా ఒక సర్కిల్లో అయితే కలిసి డాన్స్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది కదా, రైట్? సో ఈ పర్టికులర్ ట్రెడిషనల్ డాన్స్ని మనం తిరువతిర లేదంటే కై కొట్టికలి అని అయితే పిలుస్తారంట. ఇది కేరళలో ఒక ఉమెన్కి సంబంధించిన ఒక ట్రెడిషనల్ గ్రూప్ డాన్స్. మనకి సాధారణంగా మహిళలు ఒక ట్రెడిషనల్ శారీ మనకి ధరించి చప్పట్లు కొడుతూ ఒక రిథమ్కి అనుగుణంగా అయితే సర్క్యులర్ ఫార్మేషన్లో అయితే ఈ డాన్స్ని అయితే చేస్తారంట. ఇక్కడ పిక్చర్లో చూడండి, వెనక శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది కదా. ఇది మనకి ఫేమస్ టెంపుల్ అయిన శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్. ఇది తిరువనంతపురం కేరళలో అయితే ఉంది. ఇక్కడ మనకి లార్డ్ విష్ణుకి అయితే ఈ టెంపుల్ని అయితే డెడికేట్ చేశారు. అయితే మనకి ఇక్కడ ఉమెన్ అందరూ వేసుకున్న శారీ వచ్చేసి ఈ శారీని కసావు శారీ అని అయితే పిలుస్తారంట. ఓకే, సో ఇది మనకి కల్చర్, హెరిటేజ్, ఓనం సెలబ్రేషన్స్, ఈ పాయింట్స్లో అయితే మనం దీన్ని చూడొచ్చు. ఓకే, సో ఒకసారి మనం క్విక్గా చూద్దాము. ఓనం, ద మేజర్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ అసోసియేటెడ్ విత్ ద రిచ్ కల్చరల్ ట్రెడిషన్స్. తిరువతిర or Kai Kottakali is a traditional group dance performed by the women. Celebrations highlights Kerala's intangible cultural heritage and community tradition. Onam, Kerala, Tiruvatira, traditional dance, ఈ పాయింట్స్లో అయితే చూడొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాము. ద హై కాస్ట్ ఆఫ్ ఇండియాస్ ప్రైవేట్ హెల్త్ కేర్ బూమ్. ఈ పర్టికులర్ ఆర్టికల్ని మనం యూపీఎస్సీ సిలబస్ అయిన హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ జస్టిస్, ఇన్వెస్ట్మెంట్, ఎకానమీ, ఈ పాయింట్స్ కింద అయితే మనం ఈ ఎడిటోరియల్ని అయితే చదువుకోవచ్చు. ఓకే, అయితే మనకి ఈ ఎడిటోరియల్ యొక్క మెయిన్ పాయింట్ ఏంటంటే ఇండియాలో ప్రైవేట్ హెల్త్ కేర్ అనేది ర్యాపిడ్లీ ఎక్స్పాండ్ అవుతుందంట. కానీ ఈ ప్రైవేట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ యొక్క కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల పేషెంట్స్ కానీ ఫ్యామిలీస్ పైన ఫినాన్షియల్ బర్డెన్ అయితే పెరుగుతుందని అయితే చెప్తున్నారు. సో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి హెల్త్ కేర్కి అవసరం, కానీ ప్రాఫిట్ మోటివ్ వల్ల ఈ క్లినికల్ డెసిషన్స్ కానీ ప్రైసింగ్ కానీ ట్రీట్మెంట్ చాయిసెస్ని ఇన్ఫ్లుయెన్స్ కనుక చేస్తే హెల్త్ కేర్ యొక్క అఫోర్డబిలిటీ అనేది మరియు పేషెంట్ యొక్క వెల్ఫేర్కి సమస్య అయితే రావచ్చు అని అయితే చెప్తున్నారు. అయితే ప్రైవేట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ అనేది ఎందుకు కాస్ట్లీ అవుతుందంటే ఆర్టికల్ ప్రకారంలో కనుక తీసుకుంటే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ది హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ యొక్క రిపోర్ట్లో అంట, సో ప్రైవేట్ హాస్పిటల్స్లో కనుక తీసుకుంటే యావరేజ్ హాస్పిటలైజేషన్ కాస్ట్ అనేది రూపీస్ 50,508 కనుక మనకుంటే, అదే గవర్నమెంట్లో కనుక ఇది వచ్చేసి కేవలం 6,631 రూపీసే అవుతుందంట. చైల్డ్ బర్త్ విషయంలో కనుక తీసుకుంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో ఇది 37,603 రూపీస్గా కనుక ఉంటే పబ్లిక్ హాస్పిటల్స్లో ఇది కేవలం 2,299 రూపీసే అవుతుందంట. అంటే ప్రైవేట్ హెల్త్ కేర్లో అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందని అయితే చెప్తున్నారు. అయితే ఇండియాలో పబ్లిక్ హాస్పిటల్స్ అలోన్ అన్ని హెల్త్ కేర్ నీడ్స్ని అయితే మీట్ చేయలేవు. కాబట్టి మనకి ప్రైవేట్ హెల్త్ కేర్ అనేది కూడా మనకి అవసరం. ముఖ్యంగా హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ హాస్పిటల్స్, ఎక్విప్మెంట్, లేదంటే ల్యాబొరేటరీ ఇష్యూస్ కానీ, ఐసీయూ ఫెసిలిటీస్ కానీ, ట్రైన్డ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కానీ,
ఇలాంటివన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం. వీటికి మనకి ఏం కావాలి? లార్జ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అయితే అవసరం. సో అందుకే మనకి ప్రైవేట్ సెక్టార్ అనేది ఇలాంటి క్యాపిటల్ని తీసుకురావడంలో, హాస్పిటల్ యొక్క కెపాసిటీని పెంచగలడంలో, టెక్నాలజీ ఇంప్రూవ్ చేయడంలో, ముఖ్యంగా టైర్ 2, టైర్ 3 సిటీస్లో హెల్త్ కేర్ ఎక్స్పాండ్ అయితే ప్రైవేట్ హెల్త్ కేర్ అనేది చేయగలదు. అయితే మనకు అసలు ప్రాబ్లం ఎక్కడొస్తుంది? హెల్త్ కేర్లో నార్మల్ కన్స్యూమర్ మార్కెట్ లాగా పేషెంట్ యొక్క డెసిషన్స్ అనేవి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఎంఆర్ఐ స్కాన్ అవసరమా లేదా అనేది ఆ విషయం అనేది ఆ పేషెంట్కి పూర్తిగా తెలియకపోవచ్చు. డాక్టర్ లేదా ఆ హాస్పిటల్కి ఎక్కువ ఇన్ఫర్మేషన్ దాని మీద ఉంటుంది. సో దీన్ని మనం ఎకనామిక్స్లో ఇన్ఫర్మేషన్ ఎసిమెట్రీ అంటారు. అంటే డాక్టర్ మరియు ప్రొవైడర్కి పేషెంట్ కంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది ఉండడాన్ని మనం ఇన్ఫర్మేషన్ ఎసిమెట్రీగా అయితే ఇక్కడ ఎకనామిక్స్లో పిలుస్తున్నారు. అయితే హాస్పిటల్ లేదా డాక్టర్కి ఎక్కువ ప్రొసీజర్స్ కనుక చేస్తే ఎక్కువ రెవెన్యూ వస్తాయి, రైట్? అన్నెసెసరీ టెస్ట్, అన్నెసెసరీ ఇన్వెస్టిగేషన్స్, లాంగ్ హాస్పిటల్ స్టేస్, లేదంటే ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్స్, అడిషనల్ మెడిసిన్స్ వంటి వాటికి ఇన్సెంటివ్స్ ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది. దీన్నే ఇక్కడ వర్రింగ్ మెడికలైజేషన్ అని అయితే చూస్తున్నారు. అయితే మనకి ఈ ప్రైవేట్ ఈక్విటీ లేదంటే కార్పొరేట్ హాస్పిటల్స్ కనుక మనం తీసుకుంటే, ఇండియాలో కార్పొరేట్ హాస్పిటల్ గ్రూప్స్ మరియు ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ అయితే పెరుగుతున్నాయి. ఇవి ముఖ్యంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ప్రీమియం ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లేదంటే స్పెషలిస్ట్ డాక్టర్స్, హాస్పిటల్ ఎక్స్పాన్షన్స్కి అయితే మనీ ప్రొవైడ్ చేయగలవు. కానీ ఇన్వెస్టర్స్ అనేవి జనరల్లీ రిటర్న్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. అందుకే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ని మనం చూడొచ్చు. ఇన్వెస్ట్మెంట్ అనేది హెల్త్ కేర్ యొక్క కెపాసిటీని ఇంప్రూవ్ చేస్తుందా లేకపోతే ఓన్లీ ప్రాఫిట్ని పెంచుతుందా అనేది. సో దీనికి సంబంధించి మనం గ్రీన్ ఫీల్డ్ మరియు ఎక్యూజిషన్ అనే 2 వర్డ్స్ని మనం చూస్తాము. సో గ్రీన్ ఫీల్డ్ మరియు ఎక్యూజిషన్. సో గ్రీన్ ఫీల్డ్ అంటే ఏంటంటే కొత్త హాస్పిటల్ లేదా హెల్త్ కేర్ ఫెసిలిటీని ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి బిల్డ్ చేస్తే మనం గ్రీన్ ఫీల్డ్ అంటాం. ఎక్యూజిషన్ అంటే ఆల్రెడీ ఉన్న హాస్పిటల్స్ని లేదా బిజినెసెస్ని కొనుగోలు చేయడాన్ని మనం ఎక్యూజిషన్ అంటాం. అయితే ఈ ఆర్టికల్ ప్రకారం ఇండియా యొక్క గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఎంకరేజ్ చేయాలని అయితే చెప్తున్నారు. ఎందుకంటే కొత్త కెపాసిటీస్ క్రియేట్ అవుతుంది, కానీ ఎక్యూజిషన్ కాంపిటీషన్ని తగ్గించి మార్కెట్ యొక్క కాన్సన్ట్రేషన్ని లేదా ఎగ్జిస్టింగ్ ప్రైసింగ్స్కి అయితే దారి తీయొచ్చు అని అయితే కూడా మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే, సో అయితే మనకి పబ్లిక్ హెల్త్ కేర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇండియాలో ప్రైవేట్ హెల్త్ కేర్ పై మాత్రమే డిపెండ్ అవ్వలేరు, ఎందుకంటే ఇండియాలో అన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. సో అఫోర్డబుల్ కేర్ కానీ, పూర్ అండ్ వల్నరబుల్కి యాక్సెస్ ఇవ్వడంలో, డిసీజెస్ని ఎర్లీగా డిటెక్ట్ చేయడంలో కానీ, ప్రివెంటివ్ కేర్ ప్రొవైడ్ చేయడంలో మనకి పబ్లిక్ హెల్త్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో పబ్లిక్ హెల్త్ కేర్ అనేది కనుక వీక్గా ఉంటే సిటిజన్స్ ప్రైవేట్ హాస్పిటల్స్పై ఎక్కువగా డిపెండ్ అవుతారు. అప్పుడు హెల్త్ కేర్ అనేది హెల్త్ కేర్ ఒక బర్డెన్ అనేది పెరుగుతుంది. అందుకే స్ట్రాంగ్ ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టమ్ కనుక ఉంటే ముందుగానే ప్రివెన్షన్, ఎర్లీ డిటెన్షన్ మరియు ఎర్లీ ట్రీట్మెంట్స్ లాంటివి జరుగుతాయి. దీంతో డిసీజెస్ యొక్క సీరియస్ స్టేజ్కి వెళ్ళే అవకాశం తగ్గుతుంది అని అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ప్రైమరీ హెల్త్ కేర్ని అయితే స్ట్రెంగ్తన్ చేయాలి అనేది మనకి ఇక్కడ ఆర్టికల్లో చెప్తున్న మెయిన్ పాయింట్. ముఖ్యంగా ఇన్సూరెన్స్ కూడా ఉండడం మాత్రమే ఇక్కడ ప్రాబ్లంకి సాల్వ్ అవ్వదు. ట్రీట్మెంట్ యొక్క ప్రైజెస్ని తగ్గించడం, అన్నెసెసరీ ప్రొసీజర్స్ని తగ్గించడం, ప్యాకేజ్ ట్రాన్స్పరెన్సీ లేకపోతే ఇన్సూరెన్స్ ఎక్స్పెండిచర్ కూడా అయితే పెరుగుతుంది. సో అన్న పాయింట్స్లో ఈ ప్రైవేట్ హెల్త్ కేర్ ఆర్ ప్రైవేటైజేషన్ ఆఫ్ హెల్త్ హాస్పిటల్స్, కార్పొరేట్ హెల్త్ కేర్ పాయింట్స్లో ఈ ఆర్టికల్స్ అయితే మాట్లాడుతుంది. ముఖ్యంగా అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్, ఇన్ఫర్మేషన్ ఎసిమెట్రీ, మెడికలైజేషన్, ఈ మార్కెట్ కాన్సన్ట్రేషన్ ఇన్ ది ప్రైవేట్ హాస్పిటల్స్, ఈ పాయింట్స్ కింద అయితే మనం ఈ ఆర్టికల్ని చదువుకోవచ్చు. ఓకే, ఒకసారి మనం క్విక్గా చూద్దాము. Average hospitalization cost 50,000 plus in private, whereas 6,000 in the government hospitals. Private investments is needed for the capital, technology and healthcare capacity, but profit incentives can increases the cost. So risks like unnecessary investigations, procedures, medicalization and affordability concerns. The way forward is transparent billing, package rates, clinical audits, evidence-based protocols and stronger public healthcare is the need of the hour in the private hospital healthcare. Okay. సో నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాము. మేకింగ్ ఇండియాస్ ఫుడ్ సిస్టమ్ క్లైమేట్ ప్రూఫ్ కెనాట్ వెయిట్. అగైన్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఈ పర్టికులర్ ఎడిటోరియల్ని మనం యూపీఎస్సీ సిలబస్ అయిన అగ్రికల్చర్ GS3లో అగ్రికల్చర్, ఫుడ్ సెక్యూరిటీ, క్లైమేట్ చేంజ్, ఈ పాయింట్స్లో మనం ఈ ఎడిటోరియల్ని చదువుకోవచ్చు. అండ్ ఆల్సో GS2లో గవర్నమెంట్ పాలసీ, సోషల్ వెల్ఫేర్ కింద కూడా చూడొచ్చు. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎడిటోరియల్, ఫోకస్గా వినండి. సో ది ఆర్టికల్ యొక్క మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇండియా యొక్క ఫుడ్ సెక్యూరిటీలో ఇండియా వచ్చేసి చాలా ప్రోగ్రెస్ని అయితే సాధించిందంట.
కానీ క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చే ఈ ఫ్లడ్స్, డ్రాట్స్ లేదంటే హీట్ వేవ్స్ లేదంటే వాటర్ స్కార్సిటీ వంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫుడ్ యొక్క ప్రొడక్షన్ అయితే డిస్టర్బ్ చేస్తున్నాయంట. అందుకే ఇప్పుడు ఇండియా యొక్క గోల్ అనేది కేవలం ఎనఫ్ ఫుడ్ ప్రొడ్యూస్ చేయడం కాదు, ఫుడ్ సిస్టమ్స్ని క్లైమేట్ రెసిలియన్స్గా మార్చడం. అంటే క్లైమేట్ చేంజ్ వచ్చినా సరే ఫుడ్ ప్రొడక్షన్ కానీ, స్టోరేజ్ కానీ, ట్రాన్స్పోర్టేషన్, డిస్ట్రిబ్యూషన్, కన్సప్షన్ మొత్తం సిస్టమ్ కూడా పనిచేసే విధంగా చేయాలి అనే పాయింట్స్లో అయితే ఈ లైన్స్లో అయితే ఎడిటోరియల్ అయితే మాట్లాడుతుంది. అయితే ఇండియా యొక్క ఫుడ్ సెక్యూరిటీ ఎలా బిల్డ్ చేసిందంటే, ఇండియా 1960స్లో మనకి ఇండియా అనేది ఫుడ్ ఎయిడ్పై ఎక్కువగా డిపెండెంట్గా ఉండేది. తర్వాత మనకి బెటర్ సీడ్స్ కానీ, ఇరిగేషన్ కానీ, ప్రొక్యూర్మెంట్, ఈ పీడిఎస్ సిస్టమ్ కానీ, బఫర్ స్టాక్స్, ప్రైస్ సపోర్ట్ వంటి మెజర్స్ ద్వారా ఇండియా వచ్చేసి ఫుడ్ సెక్యూరిటీని అయితే స్ట్రెంగ్తన్ చేసింది. ఇప్పుడు ఇండియా వచ్చేసి ఒక మేజర్ ఫుడ్ ప్రొడ్యూసర్గా అయితే మారింది. తర్వాత మనకి ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ NFSA యాక్ట్ 2013 కనుక తీసుకుంటే మన ఇండియాలో ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించిన ఇంపార్టెంట్ లీగల్ ఫ్రేమ్వర్క్ అనమాట ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. దీని ద్వారా అరౌండ్ 800 మిలియన్ పీపుల్కి అయితే సబ్సిడైజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్ అందించే ఒక ఎంటైటిల్మెంట్ ఫ్రేమ్వర్క్ అయితే ఏర్పడింది. అంటే ఫుడ్ సెక్యూరిటీ అనేది కేవలం ఒక అగ్రికల్చర్ ప్రొడక్షన్కి సంబంధించిన విషయం మాత్రమే కాదు, ఇది ప్రొడక్షన్, ప్రొక్యూర్మెంట్, స్టోరేజ్ మరియు డిస్ట్రిబ్యూషన్ అండ్ యాక్సెస్ అన్నిటికీ కూడా ఇంపార్టెంట్ అని అయితే చెప్తున్నారు. ఓకే, అయితే మనకి క్లైమేట్ చేంజ్ అనేది ఫుడ్ సెక్యూరిటీకి ఎందుకు థ్రెట్ అనేది కనుక మనం తీసుకుంటే, క్లైమేట్ చేంజ్ వల్ల టెంపరేచర్స్ పెరుగుతున్నాయి, ఎరాటిక్ రెయిన్ఫాల్స్ కానీ, ఫ్లడ్స్ కానీ, డ్రాట్ కానీ, వాటర్ స్కార్సిటీ, క్రాప్ డ్యామేజ్ లాంటివి వచ్చే అవకాశం అయితే పెరుగుతుంది. సో దీని యొక్క ఇంపాక్ట్ అనేది కేవలం ఫుడ్ ప్రొడక్షన్ మీద మాత్రమే కాదు, ఫుడ్ స్టోరేజ్, ట్రాన్స్పోర్టేషన్, ఫుడ్ ప్రైసెస్, కన్జ్యూమర్ యాక్సెస్ అన్నిటిపైన అయితే పడుతుంది. ఇండియాలో మనకి ముఖ్యంగా రైస్ అండ్ వీట్ అనేది ఫుడ్ సెక్యూరిటీ సిస్టంలో చాలా ఇంపార్టెంట్ క్రాప్స్ అనమాట. ఇవి మేజర్ ఫుడ్ క్రాప్స్, గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్లో కూడా చాలా ఇంపార్టెంట్, లో కూడా ఈ క్రాప్స్ అనేవి మేజర్ రోల్ అయితే ప్లే చేస్తున్నాయి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొస్తుంది, ప్రొక్యూర్మెంట్లో కొన్ని క్రాప్స్ మరియు కొన్ని రీజన్స్లో ఎక్కువగా కాన్సన్ట్రేటెడ్ అయి ఉన్నాయి, రైట్? ఇలాంటి కాన్సన్ట్రేషన్ అనేది క్లైమేట్ రిస్క్స్ని ఇంకా పెంచొచ్చు. సో కాబట్టి మనకి ఇక్కడ ఆర్టికల్లో ఒక సొల్యూషన్ని ప్రొవైడ్ చేస్తున్నారు, దట్ ఈస్ డైవర్సిఫికేషన్. సో మేజర్ సొల్యూషన్గా ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది క్రాప్స్ని డైవర్సిఫై చేయడం. డైవర్సిఫైయింగ్ ద ప్రొక్యూర్మెంట్ రీజన్స్ అంటే కేవలం రైస్, వీటి మీద మాత్రమే డిపెండెన్సీ కాకుండా మిల్లెట్స్, పల్సెస్, ఆయిల్ సీడ్స్ లేదంటే అదర్ న్యూట్రీ సెరల్స్ వంటి క్రాప్స్ని కూడా ప్రొక్యూర్మెంట్ సిస్టంలో గ్రాడ్యువల్లీ ఇంక్లూడ్ చేయాలి అని చెప్పి. మిల్లెట్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా మనకి ఇవి న్యూట్రీ సెరల్స్గా మనం చెప్పుకోవచ్చు. డైటరీ డైవర్సిఫైని పెంచుతాయి, వాటర్ కన్జర్వేషన్కి సపోర్ట్ చేస్తాయి, లోకల్ క్లైమేట్ కండిషన్ లో సూటబుల్గా ఉంటాయి మరియు క్రాప్ యొక్క రిస్క్ కాన్సన్ట్రేషన్స్ని అయితే మిల్లెట్స్ అనేవి తగ్గించవచ్చు. అందుకే మిల్లెట్స్ని మనం ఫుడ్ సెక్యూరిటీ మరియు న్యూట్రిషన్, వాటర్ కన్జర్వేషన్ మరియు క్లైమేట్ అడాప్టేషన్స్ అన్నిటితో అయితే మిల్లెట్స్ని మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అయితే మనకి ఆర్టికల్లో ఒక ఇంపార్టెంట్ ఐడియాని కూడా మెన్షన్ చేస్తున్నారు, దట్ ఈస్ రీస్టోర్ ద ఫారెస్ట్ అండ్ బిఫోర్ ద ఫ్లో. అంటే ఫ్లడ్, ఒక డ్రాట్ వచ్చిన తర్వాత రిలీఫ్ ఇవ్వడం మాత్రమే కాకుండా ఎకోసిస్టమ్ మరియు వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ద్వారా ముందుగానే రిస్క్ని తగ్గించాలి. ఇండియాలో ఫారెస్ట్ రిస్టోరేషన్ కానీ, వాటర్ షెడ్ డెవలప్మెంట్స్, రెయిన్ఫాల్ మానిటరింగ్ కానీ, వాటర్ రీటెన్షన్ కానీ, క్యాచ్మెంట్ మేనేజ్మెంట్స్ వంటి మెజర్స్ అనేవి అవసరం అని అయితే చెప్తున్నారు. అయితే క్లైమేట్ ఇన్ఫర్మేషన్ కూడా మనం ముందుగానే ఈ ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ద్వారా ఫోర్కాస్ట్ అనేది ముందుగానే మనం ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడం కానీ, క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ అంటే ఫామ్ లెవెల్లో కూడా క్లైమేట్ రెసిలియంట్ సీడ్స్ని, మైక్రో ఇరిగేషన్స్ని, ఇలాంటి క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ మెజర్స్ని కూడా ముందుకు తీసుకొస్తూ ఈ ఫుడ్ సప్లై చైన్లో కూడా క్లైమేట్ ప్రూఫ్ అయితే తీసుకురావాలి. కేవలం ఫుడ్ సెక్యూరిటీ అంటే ఫార్మర్స్కి సంబంధించి ప్రొడక్షన్ మాత్రమే కాదు, ఫ్లడ్ రెసిలియంట్ వేర్ హౌసెస్ కానీ, స్టోరేజెస్ కానీ, రోబస్ట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లాంటివి కూడా ముందుకు తీసుకురావాలి. వీటితో పాటు క్లైమేట్ రెసిలియంట్ ఫుడ్ సిస్టంలో ఫైనాన్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్, లైక్ గ్రీన్ బాండ్స్, అడాప్టేషన్ ఫినాన్సెస్, ఇన్సూరెన్స్ వంటివి కూడా ఇవి లాంగ్ టర్మ్ ఫినాన్షియల్ సపోర్ట్ని అయితే ఇవ్వగలవు. అండ్ ఆల్సో పీడిఎస్లో కూడా
కేవలం ఈ రైస్ వీట్ లాంటివి కాకుండా మిల్లెట్స్, పల్సెస్, అదర్ న్యూట్రిషన్ క్రాప్స్ని కూడా కేర్ఫుల్లీ ఇంక్లూడ్ చేసినప్పుడు ఫుడ్ సెక్యూరిటీ, న్యూట్రిషన్, క్లైమేట్ అడాప్టేషన్స్లో, వాటర్ కన్జర్వేషన్లో ఇవి సైమల్టేనియస్లీ ఇంప్రూవ్ చేయడంలో అయితే ఉపయోగపడతాయి అని అయితే చెప్తున్నారు. అయితే ఇండియా అనేది ట్రెడిషనల్లీ బఫర్ స్టాక్స్ ఫుడ్ స్టోరేజ్ రిస్క్ని అయితే తగ్గించగలిగాయి. ఇప్పుడు ఇండియా వచ్చేసి ఈ కాన్సెప్ట్ని ఎక్స్పాండ్ చేసి క్లైమేట్ బఫర్గా చూడాలి అని చెప్తున్నారు. సో క్లైమేట్ బఫర్గా అంటే ఇక్కడ క్రాప్స్ని డైవర్సిఫికేషన్ చేస్తూ, ప్రొక్యూర్మెంట్ని డైవర్సిఫికేషన్ చేస్తూ, ఈ క్లైమేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ, రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఇన్సూరెన్స్ని, బెటర్ వాటర్ మేనేజ్మెంట్, ఇలాంటి రెసిలియంట్ సస్టైనబుల్ మెజర్స్ కనుక మనం తీసుకుంటే క్లైమేట్ షాక్స్ని, ఈ క్లైమేట్ చేంజ్ వల్ల వస్తున్న షాక్స్ అన్నీ కూడా ఇవి క్లైమేట్ బఫర్గా పనిచేసే ఒక సిస్టమ్ అనేది మనకి తయారవుతుంది. ఫుడ్ సెక్యూరిటీ కూడా ఇది ఉపయోగపడుతుంది అని అయితే మనకి ఇక్కడ ఆర్టికల్లో చెప్తున్నారు. సో అగైన్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ప్రెసెంట్ జరుగుతున్న క్లైమేట్ చేంజ్, దానివల్ల ఇంపాక్ట్ అవుతున్న ఫుడ్ సెక్యూరిటీ, న్యూట్రిషన్, ఈ పాయింట్స్లో అయితే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్. ఓకే, ఒకసారి మనం క్విక్గా చూద్దాము. So climate change threatens food security through heat, erratic rainfall, droughts, floods, and the water stress. So existing rice wheat procurement is concentrated, diversified towards the millets, pulses, oilseeds, and nutri-cereals, promotes the climate resilient seeds, micro-irrigation, watershed development, weather indexed insurance, and climate information. The core idea is shift the conventional food security to the climate resilient food security across production, storage, transportation, and the markets. Okay, so next article చూద్దాము. Restoring the lakes by going beyond the quick fixes. ఈ పర్టికులర్ ఆర్టికల్ని మనం యూపీఎస్సీ సిలబస్ అయిన ఎన్విరాన్మెంట్ మరియు అర్బనైజేషన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ మరియు GS2 సిలబస్ కింద గవర్నెన్స్, అర్బన్ లోకల్ బాడీస్ కింద అయితే బోత్ GS2, GS3 ఈ పాయింట్స్ కింద అయితే చూడొచ్చు. అగైన్ ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎడిటోరియల్. అయితే ఈ ఆర్టికల్ యొక్క మెయిన్ పాయింట్ ఏంటంటే మన సిటీస్లో లేక్స్ అనేవి డిజపియర్ అవుతున్నాయి, రైట్? సో పొల్యూషన్స్తో లేక్స్ అనేవి చనిపోతున్నాయి. సో వాటిని కేవలం ఒక బ్యూటిఫికేషన్ లేదా ఒక టెంపరీ క్లీనింగ్తో కాపాడలేం. ఒక ప్రాపర్ ఎకలాజికల్ రీస్టోరేషన్ మరియు స్ట్రాంగ్ గవర్నెన్స్ అయితే అవసరం అని అయితే మనకి ఇక్కడ చెప్తున్నారు. సో లేక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం ఒక వాటర్ బాడీస్ మాత్రమే కాదు, వీటి వల్ల మనకి ఫ్లడ్ కంట్రోల్ అవుతుంది, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది, హీట్ తగ్గుతుంది, బయోడైవర్సిటీ ప్రొటెక్షన్లో కానీ అర్బన్ క్లైమేట్కి సపోర్ట్ లాంటివి ఇస్తాయి. సో కాబట్టి లేక్స్ అనేవి అర్బన్ క్లైమేట్ బఫర్స్ అండ్ స్పాంజ్ సిస్టమ్స్గా అయితే చూడాలని అయితే చెప్తున్నారు. ఓకే, సో లేక్స్ అనేవి అసలు మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ వెట్లాండ్స్ లైక్ ఇంక్లూడింగ్ దిస్ అర్బన్ లేక్స్ అనేవి చాలా ప్రొడక్టివ్ ఎకోసిస్టమ్స్గా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇవి మనకి కార్బన్ స్టోరేజ్ చేయడంలో, అంటే లేక్స్ అండ్ వెట్లాండ్స్ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ కార్బన్ స్టోరేజ్ అనేవి చేస్తాయి అండ్ ఫ్లడ్ని కంట్రోల్ చేస్తాయి. హెవీ రెయిన్ఫాల్స్ వచ్చినప్పుడు వాటర్ని టెంపరరీ హోల్డ్ చేసి ఫ్లడ్ ఇంటెన్సిటీస్ని అయితే తగ్గించగలవు. అండ్ ఆల్సో మనకి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్లో కూడా ఇవి మనకి ఉపయోగపడతాయి. సో వాటర్ అనేది సాయిల్లో వెళ్ళి ఈ రీఛార్జ్ అవ్వడానికి కూడా మనకి లేక్స్ అనేవి ఉపయోగపడతాయి. అండ్ ఆల్సో బయోడైవర్సిటీ లైక్ ఫిషెస్ కానీ బర్డ్స్ కానివ్వండి, ఆక్వాటిక్ ప్లాంట్స్, ఇలాంటి డిఫరెంట్ స్పీషెస్కి ఇవి హ్యాబిటేట్ని ప్రొవైడ్ చేస్తాయి. అండ్ ఆల్సో అర్బన్ కూలింగ్లో, అంటే సిటీస్లో హీట్ని తగ్గించడంలో కూడా వాటర్ బాడీస్ అనేవి సహాయం చేస్తాయి. అయితే మనకి ఇక్కడ అసలు లేక్స్ ఎందుకు డిజపియర్ అవుతున్నాయి అంటే ముఖ్యంగా ర్యాపిడ్ అండ్ అన్ప్లాన్డ్ అర్బనైజేషన్ ఇస్ ది మేజర్ రీజన్గా అయితే మనకి చెప్తున్నారు. సిటీస్ ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు మనకి హౌసెస్, రోడ్స్, కమర్షియల్ బిల్డింగ్స్, రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ కోసం ఏం చేస్తున్నారు, ఈ లేక్ ఏరియాని, క్యాచ్మెంట్ ఏరియాస్ని అయితే ఆక్రమిస్తున్నారు. సో ఇక్కడ మనం క్యాచ్మెంట్ ఏరియా అని చెప్పాం కదా. క్యాచ్మెంట్ ఏరియా అంటే ఏంటంటే ఒక లేక్లోకి రెయిన్ వాటర్ చేరి సరౌండింగ్ ఏరియాస్ ఏవైతే లేక్ వాటర్ చేరే ఆ చుట్టూ ఏరియా ఏదైతే ఉంటుందో దాన్ని మనం క్యాచ్మెంట్ ఏరియా అంటాం. ఈ క్యాచ్మెంట్ ఏరియా కనుక డెస్ట్రాయ్ అయిపోతే లేక్కి న్యాచురల్ వాటర్ ఇన్ఫ్లో అనేది తగ్గిపోతుంది. అయితే ఎన్క్రోచ్మెంట్ అనేది ఎర్లియర్గా లేక్ని మనం ఒక ఎకలాజికల్ ఎసర్ట్గా చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు చాలా సిటీస్లో లేక్ ల్యాండ్ని ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీగా అయితే చూస్తున్నారు. సో అంటే ల్యాండ్ ప్రైజెస్ అనేవి పెరగడంతో ఒక వెట్ ల్యాండ్స్ని ఫిల్ చేసి అక్కడ హౌసెస్
బ్రిడ్జెస్ని, హైవేస్ని, కమర్షియల్ కాంప్లెక్సెస్ లాంటివి అయితే కట్టి దాని మీద ప్రెషర్ అయితే పెంచుతున్నారు. సో దీన్ని మనకి ఇక్కడ ఆపర్చునిటీ కాస్ట్గా అయితే డిస్క్రైబ్ చేశారు. ఇక్కడ లేక్స్ అనేవి డిజపియర్ అవ్వడానికి ర్యాపిడ్ అర్బనైజేషన్ ఒక్కటే ప్రాబ్లం కాదు, పొల్యూషన్ కూడా వన్ ఆఫ్ ద ప్రాబ్లంగా అయితే చెప్తున్నారు. లేక్స్ అనేవి డిజపియర్ అవ్వడానికి మనకి ఈ పొల్యూషన్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అంట. ఈ అన్ట్రీటెడ్ సీవేజ్ని కానీ, ఇండస్ట్రియల్ ఎఫ్యులెంట్స్ కానీ, మున్సిపల్ సాలిడ్ వేస్ట్ లాంటివన్నీ కూడా లేక్లో కనుక వస్తే వాటర్ క్వాలిటీ అనేది డిటోరియేట్ అవుతుంది. దీంతో మనకి లేక్ అనేది ఒక హెల్దీ ఎకోసిస్టమ్ నుంచి ఒక పొల్యూటెడ్ ఆర్ యూట్రోఫిక్ వాటర్ బాడీగా అయితే మనకి తయారవుతుంది. సీ ద వర్డ్ యూట్రోఫికేషన్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కూడా ఈ వర్డ్ మీద పీవైక్యూస్ అయితే ఉన్నాయి. సో యూట్రోఫికేషన్ అంటే ఏంటంటే నీటిలో మనకి న్యూట్రియంట్స్ ఎస్పెషల్లీ నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ అనేది ఎక్కువగా చేరడం వల్ల మనకి ఎక్సెసివ్ ఆల్గే గ్రోత్ అనేది జరిగి ఆక్సిజన్ అనేది తగ్గడాన్ని మనం యూట్రోఫికేషన్ అంటాం. సో దీంతో మనకి ఆక్వాటిక్ లైఫ్ కూడా సఫర్ అవుతుంది. అంటే మనకి చూస్తూ ఉంటాం కదా, వాటర్ మీద ఒక పాచిలాగా నీళ్ళు అనేది పేరుకొని ఉంటుంది చూసారా, గ్రీన్గా, దాన్ని మనం యూట్రోఫికేషన్ అంటాం. అయితే ఇండియాలో సిచ్యువేషన్ అనేది ఎంత సీరియస్గా ఉంది అని చెప్పడానికి అయితే మనకి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే మనకి మెన్షన్ చేశారు. ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్లో అంట 1967 నుంచి ఇప్పటి వరకు ఒక 500 కి పైగా లేక్స్ అయితే ష్రింక్ అయిపోయాయంట. అండ్ ఆల్సో హైదరాబాద్లో కనుక మనం తీసుకుంటే 1979 నుంచి అంట రఫ్లీ 61% ఆఫ్ లేక్ ఏరియా అయితే లాస్ట్ అయిందంట. మరియు 2002 నుంచి 2012 మధ్యలో ఒక 268 వాటర్ బాడీస్ అయితే కంప్లీట్లీ డిజపియర్ అయిపోయినాయి అంట. ఇవి అర్బనైజేషన్ మరియు ఎంక్రోచ్మెంట్ యొక్క సీరియస్నెస్ని అయితే చూపిస్తున్నాయి. అయితే మనకి లేక్స్ అనేవి అర్బన్ క్లైమేట్ బఫర్స్ అని అయితే చెప్తున్నారు. ముఖ్యంగా సిటీస్లో మనకి ఈ హీట్ ఐలాండ్స్ నుంచి అర్బన్ ఫ్లడ్డింగ్, వాటర్ స్కార్సిటీ అయితే పెరుగుతున్నాయి. సో ఈ సిచ్యువేషన్స్లో ఈ లేక్స్ అనేవి మనకి అర్బన్ క్లైమేట్ బఫర్స్గా అయితే చూడాలి. అంటే లేక్స్ ఏవైతే ఉన్నాయో అవి హీట్ని రెడ్యూస్ చేయడంలో, రైట్, ఫ్లడ్ వాటర్ని అబ్జర్వ్ చేయడంలో, వాటర్ సెక్యూరిటీకి సపోర్ట్ అయితే చేస్తాయి. అందుకే లేక్ యొక్క ప్రొటెక్షన్ అనేది కేవలం ఒక ఎన్విరాన్మెంటల్ ఇష్యూ మాత్రమే కాదు, అర్బన్ రెసిలియన్స్ ఇష్యూగా కూడా అయితే చూడాలని అయితే చెప్తున్నారు. సో మున్సిపల్ బాడీస్ అనేవి చాలాసార్లు బ్యూటిఫికేషన్, ఫెన్సింగ్, లైటింగ్, కాస్మెటిక్ క్లీనింగ్స్ పై అయితే ఫోకస్ చేస్తాయి. కానీ అసలు ఎకలాజికల్ ప్రాబ్లం ఏంటి, ఈ వాటర్ క్వాలిటీ పూర్ని కానీ, న్యాచురల్ హైడ్రలాజికల్ ఫ్లోస్ డిస్రప్షన్ కానీ, సీవేజెస్ అనేవి లేక్లోకి వెళ్ళడము, క్యాచ్మెంట్ అనేవి డ్యామేజ్ అవడం, ఇలాంటివి ఉంటాయి. సో బ్యూటిఫికేషన్ అనేది బ్యూటిఫికేషన్ డస్ నాట్ ఈక్వల్ టు ద ఎకలాజికల్ రీస్టోరేషన్ అనేది మున్సిపల్ బాడీస్ అయితే గుర్తించాలని అయితే చెప్తున్నారు. అండ్ రియల్గా లేక్ని రీస్టోర్ చేయడంలో ఎంక్రోచ్మెంట్స్ని రిమూవ్ చేయడం, ఇల్లీగల్ స్ట్రక్చర్స్ని క్లియర్ చేయడం, న్యాచురల్ వాటర్ ఫ్లోని రీస్టోర్ చేయడం, సీవేజ్ పొల్యూషన్ని స్టాప్ చేయడం, క్యాచ్మెంట్ ఏరియాస్ని ప్రొటెక్ట్ చేయడం, వాటర్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడం లాంటి సొల్యూషన్స్ అయితే తీసుకోవాలి అని అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అయితే ఆర్టికల్లో మనకి ఒక గుడ్ ఎగ్జాంపుల్ అయితే చెప్పారు. ఇట్ ఈస్ అబౌట్ హైడ్రా. అందరు న్యూస్లో వినే ఉంటారు కదా, మనకి హైదరాబాద్లో హైడ్రా వర్క్ అయింది అని చెప్పి. సో తెలంగాణలో మనకి హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అయితే ఇక్కడ ఎగ్జాంపుల్గా అయితే మెన్షన్ చేశారు. ఎంక్రోచ్మెంట్ లేక్ బెడ్స్ని అయితే రీక్లెయిమ్ చేసిందంట ఈ పర్టికులర్ ఏజెన్సీ. ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్ జోన్స్లో కూడా ఇల్లీగల్ స్ట్రక్చర్స్ని క్లియర్ చేసిందంట. సెవరల్ వాటర్ బాడీస్ని రీస్టోరేషన్ చేపట్టింది. లాంగ్ బ్లాక్డ్ ఫీడర్ ఛానల్స్ని రీస్టోర్ చేసింది. మరియు న్యాచురల్ హైడ్రలాజికల్ ఫ్లోకి కూడా సపోర్ట్ అయితే ఇచ్చిందంట. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా నల్లా చెరువు వాటర్ స్ప్రెడ్ అనేది సీవియర్లీ చోక్డ్ కండిషన్ నుంచి ఒక 16 acres నుంచి 30 acresకి నియర్లీ డబల్ అయిందని కూడా ఆర్టికల్ అయితే చెప్తుంది. అయితే ఈ లేక్స్ని రీస్టోర్ చేయడంలో కేవలం గవర్నమెంట్ మాత్రమే కాదు, సిటిజన్స్ యొక్క పార్టిసిపేషన్ కూడా అవసరం. స్టేట్ యాక్షన్ మరియు కమ్యూనిటీ పార్టిసిపేషన్ రెండు ఉన్నప్పుడే మనం ఒక సస్టైనబుల్ లేక్ కన్జర్వేషన్ అయితే ముందుకు తీసుకురాగలుగుతామని అయితే చెప్తున్నారు. సో దీనికి సంబంధించి కొన్ని స్ట్రక్చరల్ రీఫార్మ్స్ అయితే తీసుకురావాలి. నాట్ ద కాస్మెటిక్ సొల్యూషన్స్, ద స్ట్రక్చరల్ సొల్యూషన్స్ లైక్ వాటర్ బాడీస్ని సిటీ ప్లానింగ్లో ఇంటిగ్రేట్
ఇంటిగ్రేట్ చేయడం, లేక్ బౌండరీస్ని ప్రొటెక్ట్ చేయడం, ఈ స్ట్రాంగ్ పెనాలిటీస్ని కానీ గవర్నెన్స్ని యూనిఫై చేయడంలో సిటిజన్స్ పార్టిసిపేషన్స్ లాంటివి అయితే ముందుకు తీసుకురావాలని అయితే ఈ ఆర్టికల్లో సజెషన్స్కి అయితే చెప్తున్నారు. సో లేక్ రీస్టోరేషన్ అనేది ఇట్ ఈస్ ఈక్వల్ టు ది క్లైమేట్ రెసిలియన్స్. అంటే హెల్దీ లేక్స్ ఉంటే ఇవి మనకి ఫ్లడ్ నుంచి, హీట్ నుంచి, వాటర్ స్కార్సిటీ నుంచి ఉపయోగపడతాయి. సో లేక్ రీస్టోరేషన్ అంటే ఇది కేవలం ఒక ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషనే కాదు, అర్బన్ రెసిలియన్స్ మరియు క్లైమేట్ అడాప్టేషన్స్ 3 పాయింట్స్కి సంబంధించిన ఒక విషయంగా చూడాలి అని అయితే మనకి ఈ ఆర్టికల్ అయితే సజెస్ట్ చేస్తుంది. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్. ఒకసారి మనం క్విక్గా చూద్దాము. So urban lake acts as a climate buffers and the sponge systems helps in the flood control, cooling, biodiversity and water management. The major threats like encroachment, sewage pollution, blocked feeder channels, catchment degradation and the unplanned urbanization. Beautification does not equal to ecological restoration. Restoration requires the natural hydrological flows, catchment protection and water quality improvement. So the way forward solutions like integrate the lake into city planning, strengthen legal protection, unified governance and the community participation. Okay students, these are the important articles from the today's current affairs class. So please revise them properly. Thank you for listening and all the best.